ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము, ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము, ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా,
ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నా ప్రియ యేసు 10,000లో అతి సుందరుడా, సుందరుడా. నా ప్రియ యేసు 10,000లో అతి సుందరుడా, సుందరుడా. మరొకసారి సంగమంతా. నా ప్రియ యేసు 10,000లో అతి సుందరుడా, సుందరుడా. నా ప్రియ యేసు, నా ప్రియ యేసు 10,000లో అతి సుందరుడా, సుందరుడా. యేసు ప్రతి ఒక్కరు స్వరమెత్తి యేసు, యేసు. అన్ని నామముల కన్నా పైనామము నీది. దేవానికి వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. సమస్తమును ఏలువాడ, సార్వభౌమ తెలుగా అధికారము గలవాడా నీకు స్తోత్రం. సగమంత బిగ్గరగా స్వరమెత్తి
చేతులు పైకెత్తి యేసు ఒకే నామం, ఆ నామమే పైకెత్తబడాలి. ఆ నామములోనే స్వస్థత, ఆ నామములోనే రక్షణ, ఆ నామములోనే సమస్తము సాధ్యము. We cry out to you, Lord. There is deliverance. Lord, Yeshua. అతి సుందరుడా సుందరుడా నా ప్రియ యేసు పతివేలను అతి సుందరుడా. అవునయ్యా, నా ప్రియ యేసు పతివేలను. కొంచెం బిగ్గరగా ఏక స్వరముతో సగమంత నా ప్రియ యేసయ్యా, నా ప్రియ యేసు పతివేలను అతి సుందరుడా. యేసు క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశము సన్నిధి, ప్రెజెన్స్. దేవుని వాక్యాన్ని మనం చూస్తే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. దేవుని వాక్యాన్ని మనం చూస్తే దేవుని సన్నిధిని మనం నిత్యము వెదకాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. మనము దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి నిత్యం కూడా వెతుకుతూ ఉండాలి. అది ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంకాలం కావచ్చు. అది కాలాన్ని బట్టి కాకుండా, సమయాన్ని బట్టి కాకుండా ప్రతి నిత్యం కూడా దేవుని సన్నిధిని వెదకవలసిన వారిగా మనమున్నాం. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే దేవుని సన్నిధిని అత్యధికంగా కోరినటువంటి వారుగా మోషే, ఇశ్రాయేలు ప్రజలు మనకు కనబడతారు. అయ్యా, నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మల్ని ఇక్కడి నుంచి తోడుకుని పోవద్దు అని మోషే అన్నాడు దేవునితో. అవును, నిజమే. దేవుని సన్నిధి రాకపోతే మనకు ఓటమే, దేవుని సన్నిధి రాకపోతే మనకు అపజయమే, ఓటమే, ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు ఉంటాయి. కానీ దేవుని సన్నిధి వస్తే మన త్రోవలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనకు దేవుడు ఆకలైతే ఆహారాన్ని, దాహమైతే దప్పికను, మన అవసరాలను తీర్చి మనతో కూడా ఉండే దేవుడుగా ఆ
దేవుని సన్నిధి ఉంటుంది. అందుకనే మనందరికి కూడా ఏం కావాలంటే, ఉదాహరణకు మీరు ఉద్యోగానికి వెళుతున్నారా, వ్యాపారపు పనుల మీద వెళుతున్నారా, ఇంకా వేరే పనుల మీద, పరీక్షలకో లేదా మీ జీవితంలో ఏదైనా పనులు చేయటానికో, ఉద్యోగం చేయటానికో, వ్యాపారం చేయటానికో, ఇంకా వేరే వృత్తి మీదో దేని మీదో మీరు ప్రయాణమై వెళుతున్నప్పుడు దేవుని సన్నిధి ఒకవేళ రాకపోతే మనం ఏమీ చేయలేం. ఉదాహరణకు ఈరోజు దేవుని వాక్యాన్ని నేను ఈ ఉదయకాలం బోధిస్తున్నాను. అయితే దేవుని సన్నిధి ఒకవేళ లేకపోతే నేను బోధించినా కానీ దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. అయితే దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవుని సన్నిధి మనతో రావాలి అని మనం కోరుకోవాలి. దేవుని సన్నిధి మనం వెతుకుతూ ఉండాలి. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని మనం వెతకాలి. 2 లేక 3 ఎక్కడైతే నా నామం పేరు కూడి ఉంటారో వారి మధ్యలో నేనుంటానని సెలవిచ్చిన దేవుడు మన దేవుడు. మనం ఎక్కడున్నా ఆయన మన మధ్యలో ఉంటాడు, మనతో ఉంటాడు, మన పక్షంగా ఉంటాడు, మనకు సహాయకుడిగా ఉంటాడు, మనకు అండగా, కొండగా, దీవెనగా, ఆశ్రయంగా, ఆసరాగా ఉండేటటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. కనుక నిత్యము కూడా ఆయన సన్నిధిని వెదికేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. అవును ప్రియులారా, మనం నిజంగా దేవుని సన్నిధిని వెతకటం ఎంత మంచిది కదా. అందుకనే కీర్తనాకారుడైనటువంటి దావీదు ఏమంటున్నాడంటే, నేను వేకువనే లేచెదను, నా కంఠస్వరము ఆయనకు వినబడినట్లు చేసేదను. తర్వాత నేను ఆయన సన్నిధిని వేకువనే వెతుకుతాను. ఉదయాన్నే ఆయన సన్నిధి వెతుకుతాను. నేను ఆయన సన్నిధి నాకు కావాలి, ఆయన సన్నిధిలోనే నేను ఉండాలి అని కీర్తనాకారుడు కోరుకుంటున్నాడు. మోషే అదే కోరాడు, దేవుని సన్నిధిలో ఉండాలని. దావీదు అదే కోరుకుంటున్నాడు. అన్నా ప్రవక్తిని అదే కోరుకుంటుంది. అలాగే కోరా కుమారులు దేవుని సన్నిధిలో ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అలాగే నా ప్రియమైన వారలారా, మరి దేవుని సన్నిధిలో ఉండాలి అనేటటువంటి కోరిక, తపన ఈరోజు మనకు ఉండాలి. దేవుని సన్నిధిలో ఏముంది అని అంటే 16వ కీర్తన 11వ వచనంలో, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, అలాగే నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు, జీవ మార్గమును నీవు నాకు తెలియచేస్తావు. దేవా, నీ సన్నిధిలో జీవ మార్గం ఉంది, నీ సన్నిధిలో నిత్య సంతోషం, నిత్య సుఖాలు ఉన్నాయి. కాబట్టి అలాగూ నీ సన్నిధి మాకు దయచేయని ప్రభువా అని మనం కోరి దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా దేవుని సన్నిధి మనం అనుభవించగలుగుతాం. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు, శీల ఇద్దరు కూడా చెరసాల్లో ఉండి దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవుడు తన మహత్తరమైన సన్నిధి దిగి వచ్చేటట్టు చేసి మహాభూకంపం కలిగి ఆ సన్నిధిలో వారు ఉండడాన్ని బట్టి అక్కడ వారి బంధకాలు ఊడిపోయి అక్కడ ఉన్నటువంటి చెరసాల పునాదులు అదిరి ప్రతి వాని సంఖ్యలు కూడా తుత్తునీయులుగా చేయబడ్డాయి. చెరసాల ద్వారాలన్నీ కూడా తెరవబడ్డాయి. అయితే దేవుని కృప ఎంత గొప్పదో తెలుసా? సన్నిధి సంఖ్యలను పటాపంచలు చేస్తుంది. సన్నిధి అపవాది సంఖ్యలను తుత్తునీయులుగా చేస్తుంది. దేవుని సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉన్న దగ్గర అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. కనుక ఈరోజు మీ ఇంటిలో మీరు దేవుని స్తుతిస్తూ, మీరు నడుస్తూ దేవుని స్తుతిస్తున్నారా? కూర్చొని దేవుని స్తుతిస్తున్నారా? మోకరించి దేవుని స్తుతిస్తున్నారా? అయితే నిశ్చయంగా దేవుని సన్నిధిని మీరు అనుభవించగలిగినటువంటి బిడ్డలుగా మీరు ఉంటారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియమైనటువంటి వారలారా, దేవుని సన్నిధిని మనం అనుభవించటం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక ఈ సందర్భంలో దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా దేవుని సన్నిధిలో మనమందరం కూడా నిలిచినటువంటి బిడ్డలంగా దేవుని సన్నిధిలో ఉంటే దేవుని యొక్క కృప, దేవుని సమాధానం, దేవుని ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన మనం అనుభవిస్తాం. గనుక దేవుని పిల్లలమైనటువంటి మనం దేవుని సన్నిధిలోనే ఉండాలి, దేవుని సన్నిధిలోనే గడపాలి, దేవుని సన్నిధిలోనే ఉండాలి. అంటే ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది, ఎక్కడైతే స్తుతి ఆరాధన ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది, ఎక్కడైతే దేవుని ప్రజలు కూడుకుని ఉంటారో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఎప్పుడైతే దేవుని సన్నిధి అక్కడ ఉంటుందో దేవుడు అద్భుతమైన కార్యాలు దేవుడు చేయటం ప్రారంభిస్తాడు. దేవుని
బిడ్డలారా, ఆసాపు ఈ కీర్తన పాడుతూ ఏమన్నాడంటే, ఈ ప్రత్యక్ష గుడారములో ఈ కీర్తన పాడుతూ యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి. మీరు యెహోవా మీద ఆధారపడండి, ఆయన బలం మీద ఆధారపడండి, ఆయన సన్నిధిని నిత్యము వెదకండి అని చెప్పాడు. కనుక ఈరోజు యెహోవా సన్నిధిని నిత్యము వెదికేటటువంటి వారుగా, నిత్యము ఆయన నామాన్ని ఘనపరిచేటటువంటి వారుగా మనం ఉన్నట్లయితే నిశ్చయంగా మనము దేవుని యొక్క దివ్యమైన ఆశీర్వాదాన్ని, దీవెనను మనం పొందుకోవడానికి వీలు కలుగుతుంది. నా ప్రియమైన వారులారా, మరి ఈ సందర్భంలో ఆయన పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఏం చేయాలి అనంటే, ఆయన సన్నిధిలో మనమందరం కూడా సంతోషిస్తూ, ఘనపరుస్తూ, ఆయన నామాన్ని హెచ్చిస్తూ, పూజిస్తూ, కొనియాడుతూ, ఆయన మహిమార్థమై జీవించవలసిన వారిగా మనమున్నాం. అలాగూ ఉండడానికి దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా ఏం చేయాలి అండి అంటే, మనం అందరం కూడా దేవుని సన్నిధిలో మనం అందరం కూడా నిలిచి ఉండేటటువంటి వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ప్రియమైనటువంటి వారులారా, దేవుని సన్నిధిలో మోషే ఉన్నప్పుడు ప్రత్యక్షత కలిగింది. దేవుని సన్నిధిలో అబ్రహాము ఉన్నప్పుడు దేవుడు అతనికి అసాధ్యమైన వాటిని సుసాధ్యపరిచేటటువంటి దేవుడుగా ఆయన జీవితంలో ఉన్నాడు. అవును, దేవుని సన్నిధిలో అబ్రహాము నిలిచాడు. అలాగుననే దేవుని సన్నిధిలో మోషే నిలిచాడు. అలా నిలిచినటువంటి కారణం చేత దేవుడు ధర్మశాస్త్రాన్ని అతనికి తెలియపరిచాడు. అలాగే పద్మస్సులో ఉన్నటువంటి పరవాసి అయినటువంటి యోహాను దేవుని సన్నిధిలో ఉండగా పరలోక మర్మములను, ప్రకటన గ్రంథాన్ని దేవుడు అతనికి బయలుపరిచాడు. నిజమే నా ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు దేవుని సన్నిధిలో ఉండడానికి మనం కోరుకోవాలి. దావీదు దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడ్డాడు. అలాగే కోరా కుమారులు ఇష్టపడ్డారు. ఆ తర్వాత పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మన జీవితంలో మనం కూడా దేవుని సన్నిధిలో ఉండడానికి అన్న ప్రవక్తిని వలె మనం కూడా దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడేవారిగా మనం ఉండాలి. దేవుని సన్నిధి నుంచి అయ్యా అయ్యా నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పోదును, నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ నీ సన్నిధి నన్ను ఆవరించి ఉన్నది, నీ సన్నిధిలోనే నేను ఉంటాను అని చెప్పగలిగినటువంటి వారిగా ఉండాలి. ఈరోజు కష్టాలున్నాయా, బాధలున్నాయా, ఇరుకులున్నాయా, ఇబ్బందులున్నాయా, ఎక్కడికి వెళతాం చెప్పండి? దేవుని సన్నిధిలోనే మనం గడపగలిగినటువంటి వారిగా ఉంటే నిశ్చయంగా నిజమైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నమ్మదగిన దేవుడు మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు, మన పక్షంగా ఉంటాడు, మన కుటుంబ పక్షంగా ఉంటాడు, మన కొరకు యుద్ధాలు చేయగలిగిన దేవుడు. కనుక ఈరోజు మనం అందరం కూడా దేవుని సన్నిధిలోనే గడుపుటకు, దేవుని సన్నిధిని వెదుకుటకు, దేవుని సన్నిధిలో నిలుచుటకు, దేవుని సన్నిధిలో మన జీవిత కాలమంతా కూడా ఉండడానికి మనం తీర్మానం చేసుకునేటటువంటి వారిగా మనం ఉండాలి. అలాగూ దేవుని సన్నిధి ద్వారా వచ్చేటటువంటి సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని, సుఖాన్ని, ప్రతి విధమైన ఆశీర్వాదాలను మనం పొందగలిగేటటువంటి బిడ్డలంగా మనం ఉండడానికి కృపగల దేవుడి ఉదయకాల సమయంలో మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. నీవెంతైనా నమ్మదగిన దేవుడు, నీవెంతైనా శక్తి గల దేవుడు, ప్రభావం గల దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు. నాయనా, నిబిడ్లమైనటువంటి మమ్మలను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు నీకు స్తోత్రం. నీ సన్నిధిలోనే మేము నిలిచి ఉండడానికి, నీ సన్నిధిని వెదకటానికి, నిలిచి ఉండడానికి, గడపటానికి సహాయం చేయండి ప్రభువా. నీ సన్నిధిలో ఉన్నటువంటి వారిని మీరు విడిచిపెట్టలేదయ్యా. నీ సన్నిధిలో ఉన్నటువంటి వారిని ఉన్నతమైన స్థాయికి తీసుకుని వచ్చారు, ఉన్నతమైనటువంటి స్థితిలో మీరు నిలబెట్టారు. మీ సన్నిధిలో మేము గడపటానికి కావలసిన కృప, కావలసిన సమాధానం, కావలసిన ఆశీర్వాదం నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచి దీవించి కాపాడి బలపరిచి భద్రపరచాల్సిందని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీ రక్తంతో ముద్రించండి, దీవించండి, కాపాడండి. నీ సహాయ సన్నిధిని అనుగ్రహించండి ప్రభువా. ఎవరెవరు ఏ కష్టాల్లో ఉన్నారో వారి కష్టాలన్నీ కూడా యేసు నామములో
తీరిపోవడానికి సహాయం చేయండి. అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి స్వస్థతను చేకూర్చండి. దేవా, ఆత్మల రక్షణ పొందాలి నైనా, విశ్వాసులు ఆత్మీయంగా బలపరచబడాలి. నీ ప్రేమను మేము ప్రజలకు ప్రచురపరిచేవారిగా, చూపించేవారిగా మేము ఉండాలి. నీ గుణాతిశయాలను మేము ప్రచురపరిచేవారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. దేవా, ప్రతి వారి అవసరత ఈ ఉదయ కాలంలో తీర్చండి. ఎవరెవరు ఏ కష్టాల్లో ఉన్నా ఆ కష్టాలన్నింటినీ కూడా మీ నామంలో తొలగించి సమాధానము కలుగు చేసి అద్భుతమైన కార్యాలు చేసి నూతనమైన కృప చూపించి నీ బిడ్డలు మరి ఎక్కువగా ప్రార్థనలో గడిపి తద్వారా దీవించబడడానికి నీ సహాయాన్ని, నీ కృపను నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచమని కృపామయుడ నీకు వందనాలు చెల్లిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం చెరుమన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. కృపగల దేవుడు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా తోడై నడిపించునుగాక. ఆమేన్.